నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీసుల ఆంక్షలపై టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన. వైసీపీ వాళ్ళకొకరులు తమకోరులా అని పోలీసులను నిలదీత. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 6 అరెస్ట్. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి. బోధనలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కీలక పాత్ర. దుల్మిట ఎంఈఓ నరసింహారెడ్డి. నాగిళ్ల పాఠశాలలో మంచినీటి కోసం విద్యార్థులు టీచర్ల ఇబ్బందులు. బోరు ఏర్పాటుతో ఉదారతను చాటుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లిలో తన పర్యటనలో పోలీసుల ఆంక్షలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసన వ్యక్తం చేశారు. గుడిపల్లి బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుడిపల్లికి ఎవరిని రానియకుండా అడ్డుకుంటారా, టీడీపీ కార్యకర్తలు రాకుండా బారిగేట్లు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని, ప్రజలు తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు రోడ్ షోలు సభలు పెట్టుకోవచ్చు, మేం పెట్టకూడదా? వైసీపీ వాళ్ళకొకరులు తమకోరులా? ప్రజాహితం కోసమే తమ పోరాటమని బాబు అన్నారు. బాపట్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేశామని పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఏ శ్రీనివాసరావు తెలిపారు. బాపట్ల వివేకానంద్ కాలనీకి చెందిన పమిడి ఆదినారాయణ, పమిడి వెంకటకృష్ణ, సంజీవ్ గాంధీ కాలనీకి చెందిన పేరం సాయి చందు, చేగూడి జయ, డ్రైవర్స్ కాలనీకి చెందిన షేక్ యాసిన్ను అరెస్ట్ చేశామని తెలిపారు. వారి నుంచి 1,43,500 రూపాయల విలువ గల వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎంతో చాకచక్యంతో నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. అభినందిస్తున్నాం. వారికి కూడా రివార్డ్స్ కూడా మా ఎస్పీ గారి చేతుల మీదుగా రివార్డ్స్ కూడా ఇస్తున్నాం. ఏదైనా కూడా ఈ అనుమానం ఉన్న వారి వ్యక్తుల మీద ప్రజలు కూడా సహకరించి ఏదైనా మీ ఏరియాలో ఎవరైనా అనుమానంగా సంచరిస్తుంటే మాకు సమాచారం ఇస్తే వారిని వెరిఫై చేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని చూస్తాం. ఈ యొక్క వచ్చి ఇది సంక్రాంతి సీజను. సంక్రాంతి సీజన్లో కూడా ఎవరైనా ఇళ్ళకి తాళాలు వేసుకొని బయటికి వేరే గ్రామాలకి బంధువుల ఇంటికి వెళ్ళేటట్లయితే మా దగ్గర లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఈ కెమెరాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఉపయోగించుకోవచ్చు. లేదా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఆ ఏరియాలో బీటు ఏర్పాటు చేసి వాళ్ళకి తగిన ఆ ఇంటికి రక్షణ కల్పించే అన్ని చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రజలు కూడా ముందుకు వచ్చి వాళ్ళ వాల్యుబుల్స్ వాళ్ళు లేనప్పుడు ఇంట్లో పెట్టుకోకుండా ఏదైనా బ్యాంకుల్లో కానీ మాకు సమాచారం ఇస్తే వారిని వెరిఫై చేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని చూస్తాం. ఈ యొక్క వచ్చి ఇది సంక్రాంతి సీజను. సంక్రాంతి సీజన్లో కూడా ఎవరైనా ఇళ్ళకి తాళాలు వేసుకొని బయటికి వేరే గ్రామాలకి బంధువుల ఇంటికి వెళ్ళేటట్లయితే మా దగ్గర లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఈ కెమెరాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఉపయోగించుకోవచ్చు. లేదా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఆ ఏరియాలో బీటు ఏర్పాటు చేసి వాళ్ళకి తగిన ఆ ఇంటికి రక్షణ కల్పించే అన్ని చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రజలు కూడా ముందుకు వచ్చి వాళ్ళ వాల్యుబుల్స్ వాళ్ళు లేనప్పుడు ఇంట్లో పెట్టుకోకుండా ఏదైనా బ్యాంకుల్లో కానీ బంధువుల ఇంట్లో కానీ లేదా పోలీస్ స్టేషన్లో అయినా వాళ్ళ భద్రపరుచుకొని తర్వాత వచ్చి తీసుకెళ్తే బాగుంటుంది. అంటే దొంగతనం జరిగిన తర్వాత డిటెక్ట్ చేయటం, రికవర్ చేయటం అనేది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. మా డ్యూటీ మేము చేస్తుంటాం. చాలా వరకు ఈ మధ్యకాలంలో దొంగతనాలు అన్నీ రికవర్ అవుతున్నాయి. మిగతా కేసుల మీద కూడా దృష్టి పెట్టి ఈ యొక్క బ్యాడ్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద దృష్టి పెట్టి ఇక ఇలాంటి దొంగతనాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి మేము థ్యాంక్ యూ. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ బోధనలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రాథమిక స్థాయిలో ఇది తప్పనిసరి అని సిద్దిపేట జిల్లా దుల్మిట ఎంఈఓ నరసింహారెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్ లెర్నింగ్ మెటీరియల్ కార్యక్రమాన్ని సర్పంచ్ దుబ్బుడు దీపికా వేణుగోపాల్ కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, ఒక టీచర్గా పిల్లలను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి అన్ని సామర్థ్యాలు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నలుగురు పిల్లలు కూర్చుని
ఏది వస్తే మన నెంబర్ పెట్టుకొని తర్వాత నోట్బుక్ రాస్తుంది ఇంకొకటి ఇటువంటి కార్యక్రమాలు లర్నింగ్ బై డూయింగ్ అనే కార్యక్రమాలు అనేవి విద్యార్థులకు ఉపాధ్యాయుల ద్వారా బోధన అనేది కష్టతరమైన విద్యార్థులకు అనేది అర్థం చేసుకునేది అనేది చాలా సులభంగా ఉంటుంది. ఉపాధ్యాయులు ఎంతైతే కష్టపడి ఆ కృత్యాన్ని తయారు చేస్తారో అంత సులువుగా విద్యార్థులకు అర్థమవుతాయి. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ లర్నింగ్ బై డూయింగ్ అనే మెథడ్స్ ఏవైతే విద్యార్థులకు ఇంప్లిమెంట్ చేయమని ఈ కార్యక్రమం ఆగస్టులో తీసుకొనబడిందో దీన్ని మాత్రం ఒక పాజిటివ్గా విద్యార్థుల్లో కానీ ఉపాధ్యాయులు కానీ ఒక పాజిటివ్గా ఉంది. కాబట్టి దీన్ని ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు హై స్కూల్లో కూడా జూనియర్ కాలేజీలో కూడా చేయాలని ఈ మండలంలో మన దుల్మిట మండలంలో ఈ కార్యక్రమంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు జిల్లా స్థాయిలో మళ్ళీ రాష్ట్ర స్థాయిలో వస్తాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృత్య ద్వారా బోధన అయితే విద్యార్థులు సులభంగా నేర్చుకుంటున్న ఆలోచనని ప్రోగ్రాం ఏర్పడింది. దీనివల్ల ఉపాధ్యాయులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కృత్య ద్వారా బోధన ద్వారా విద్యార్థులు కూడా చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి విద్యార్థులకు మంచి క్రియేటివ్గా ఏర్పడుతున్న ఆలోచన ఉపాధ్యాయులందరూ సంతృప్తిగా ఉన్నారు. ఈరోజు మండల స్థాయిలో కూడా 13 పాఠశాలకి ప్రతి పాఠశాల నుంచి ఈ 4 సబ్జెక్టులు తీసుకోవడం జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్. అదేవిధంగా ఈ మండలం లోపల ఈ 9 యూనిట్లో ప్రతి సబ్జెక్టుకు 3 చొప్పున తెలుగులో ప్రథమ ద్వితీయ తృతీయ, ఇంగ్లీష్లో ప్రథమ ద్వితీయ తృతీయ, మ్యాథ్స్లో ప్రథమ ద్వితీయ తృతీయ, సైన్స్లో ఈబీఎస్లో ప్రథమ ద్వితీయ తృతీయ వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళ జిల్లాకు పంపడం జరుగుతుంది. జిల్లాలో ఈ నెల 1వ తారీఖున జిల్లా స్థాయి లోపల ఈ మేళా నిర్వహించిన జెడ్పీహెచ్ దుల్లిపేట పాఠశాలలో నిర్వహించినటువంటి ఈ మండల స్థాయి టీఎల్ఎం మేళాకు వచ్చేసినటువంటి మండల ఎంఈఓ గారు, ఎంఎన్ఓ గారు, గ్రామ సర్పంచి ఈ దుబ్బు దీపిక వేణుగోపాల్ రెడ్డి గారు, తర్వాత ఉప సర్పంచ్ మధు గారు, తర్వాత వివిధ పాఠశాల నుంచి చేసినటువంటి అందరూ ఉపాధ్యాయులు మరియు వివిధ సంఘ నాయకులు అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ టీఎల్ఎం అనేది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది పిల్లల్లో ఎవరైతే పిల్లలు అభ్యసనలో వెనుకబడి ఉన్నారో, ఎవరైతే పిల్లలకు చదవడం రాయడం రావడం లేదో వాళ్ళను పూర్తిగా చదవడం రాయడం వచ్చేటట్టుగా చేయడానికి తొలిమెట్టు కార్యక్రమం అనేది ఎఫ్ఎల్ఎన్ అనేది నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి, దాన్ని దిగ్విజయం చేయడానికి, ఆ కార్యక్రమాన్ని పూర్తిగా దిగ్విజయం చేయడానికి పిల్లలందరూ కూడా కనీస అభ్యసన సామర్థ్యాలు, అకాడమిక్ స్టాండర్డ్స్ అందరూ కూడా నేర్చుకునేలా చేయడానికి ఇది మంచి అవకాశం. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చు. అందరి పిల్లల్లో నైపుణ్యాలు పెరగాలంటే ఇటువంటి కొన్ని కార్యక్రమాలు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ కార్యక్రమమే ఎఫ్ఎల్ఎన్. ఈ కార్యక్రమాన్ని ఇంకా కూడా మేమందరం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా దిగ్విజయపరుస్తామని, పిల్లల్లో అందరి పిల్లల్లో కూడా నైపుణ్యాలు సాధించేలా మేము తప్పకుండా మా వంతు కృషి చేస్తామని, పిల్లల్లో నైతికత కూడా పెంపొందిస్తామని తెలియజేస్తూ నా అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం నాగిళ్ల పాఠశాలలో బోర్ వేయించానని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మంచినీటి కోసం పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకొని తమ ట్రస్ట్ ద్వారా ఉపకారం చేయాలని ఆలోచించి బోర్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. నాగిళ్ల పాఠశాలలో బోర్ ఏర్పాటు చేసినందుకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్కు ప్రధానోపాధ్యాయురాలు లావణ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు కృతజ్ఞత తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులతో పాటు మహేష్, శేఖర్, మల్లేష్, వెంకటేష్, అన్నామిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. పని చేసావుగా
అంతా కొట్టచ్చు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ పెంటారెడ్డి కాలనీలో ఎస్సీ బస్తీ మండల ప్రజాపరిషత్ పాఠశాలకు నిరంజన్ ఆనంద్ వరలక్ష్మి దంపతులు బెంచీలు, వంట సామాగ్రి, పిల్లలకు షూస్, బెల్టులు, రిబ్బన్లు అందజేశారు. విరాళ దాతలను స్థానిక కార్పొరేటర్ చీరల నరసింహ ఆధ్వర్యంలో శాల్వాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందా సంజీవరెడ్డి, మీసాల కృష్ణ, మహిళా అధ్యక్షురాలు ఉమా, భార్గవి, సంతోష్, శివ, స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. అని భగవంతుని మా 28వ డివిజన్ ప్రజలమందరము నేను కార్పొరేటర్గా అందరినీ కోరుతున్నా. మరి ఇంకా స్కూల్ ఇంకా పిల్లలు ఇంకా ఈ పిల్లలు చదువుకున్న పిల్లలు ఏంటంటే గరీబ్ పిల్లలు, కూలినాలు చేసుకున్న పిల్లలు వీళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు కూలినాలు చేసుకుంటారు ఎప్పుడు పూట. వాళ్ళు అసొంటి పిల్లలకు ఇంత చేస్తున్నారంటే చాలా సంతోషకరం. మరి నా వంతు కూడా మరి రాంపేట్ సార్ అడగంగానే నా వంతు సాయం కూడా చేసిన. మరి కలర్ కూడా ఇంకా కొద్దిగా చెప్పారు కాబట్టి ఇప్పుడు కలర్ కూడా ఎంత అవుతుందో మరి అది కూడా కలర్ కూడా బిల్డింగ్కు ఆలోచన చేసి చేపిస్తామని ఇది అవకాశం ఇచ్చిన అందరికీ, మీడియా వాళ్ళకు, ఇక్కడ వచ్చిన డొనేటర్లకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. పిల్లలకి డిజిటల్ క్లాస్ రూమ్స్ కావాలని మన హెడ్ మాస్టర్ ఆనంద్ గారు అడిగిన వెంటనే తాను సుమారు 1 లక్ష రూపాయల ఖర్చైనా సరే నేను ఇస్తా అని చెప్పడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి చాలామంది పెద్దలు ఉన్నారు, మనకేదైనా అవసరం ఉంది అని అడిగిన వెంటనే స్పందించే గుణం ఉన్నందుకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మన రాష్ట్రంతో పాటు మనం కూడా ఈ విద్యని, వైద్యాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. రేపటి తరాల పిల్లలకి విద్య అంటే ఆర్థికంగా లేక మేము చదువుకోలేదు, వెనుకబడి ఉన్నాము అన్న ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్క పిల్లలు కేజీ టు పీజీ అన్నట్టు మన రాష్ట్రం అన్నీ సమకూరుస్తుంది. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఇలాంటి పెద్దవారు ముందుకు వచ్చి చేసినందుకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. నేను కోరుకున్నది ఇంకొకటే, ఇలాగే ఇంకా చాలామంది ముందుకు రావాలి. గవర్నమెంట్ స్కూళ్ళకు కానీ అలాగే ఒక హాస్పిటల్స్ కానీ వాళ్ళకి తోచిన సాయం చేయాలని కోరుకున్నట్టు. సో మచ్. ఎస్ఐ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివి ఫైనల్ రాత పరీక్షకు సిద్ధంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంపీపీ జనగాం శరత్రావు కోరారు. కేటీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఆయన కలిశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ దాకా వచ్చాడు అనేది కూడా చాలా గొప్ప విషయం. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా అన్నగారు కూడా ఇంకా మీకు కోచింగ్ కానీ ఇంకేవేవైతే మీకు కావాలనుకుంటారో వాటిని కూడా చేయడానికి కూడా అన్న సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వారు ఇప్పుడు ఒక మీరే కాదు, ఎక్కడ ఎవరికి ఏ అవసరాలున్నా చేస్తున్నటువంటి మన మండలికి గొప్ప వ్యక్తిగా మన శరతన్న గారు ఉన్నారు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇందాక 8 గంటలు అన్నారు, 8 గంటలు కానీ 10 గంటలు కానీ కష్టపడితే, ఇష్టంతో కష్టపడితే మీరు తప్పకుండా మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటూ దాన్ని తప్పకుండా నెరవేరుస్తారు. దృష్టిలో పెట్టుకొని మన మండలి కానీ
మీకోసం కష్టపడుతున్నటువంటి అఫీషియల్గా ఉన్నారు వీళ్ళు, ఎస్ఐ గారు, వీరందరూ కూడా మీకోసమే పనిచేస్తూ ఉన్నారు. అందరిని దృష్టిలో పెట్టుకొని మీరు బాగా ఇంకా కష్టపడి దాన్ని మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని సాధిస్తే మాకందరికి కూడా చాలా గొప్పగా ఉంటుంది. మీ ధైర్యం, మీ శ్రమ, మీ పట్టుదల, మీ కష్టమే మీ ఉద్యోగం సంపాదిస్తుంది. ఇలాంటి పైరవులు లేవు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఉద్యోగమైనా కష్టపడి చదువుకున్న వాళ్ళకే వస్తుంది, పైరవులు లేవు. అందుకే మాకు నమ్మకం, ఈ కోచింగ్ ఇచ్చుడైనా మీకు ఉద్యోగానికి మీకు సంసిద్ధత తయారు చేయడమైనా ధైర్యం ఏంటంటే ఇలాంటి పైరవులు ఉన్నాడు, కష్టపడడానికి ఉద్యోగం వస్తుంది. కాబట్టి మీరంతా కష్టపడండి. ఇప్పుడే మనకు అన్ని రకాల సహకారం ఇస్తున్న మన గోవర్ధన్ రెడ్డి సిద్దిపేట కోచింగ్ వారే మనకు గతంలో కూడా పంపించారు ఫ్యాకల్టీస్ హైదరాబాద్ నుంచి. మళ్ళీ కూడా వారితో మాట్లాడినాం. వాళ్ళు మళ్ళీ కోచింగ్ కూడా దాదాపు ఒక వారం 10 రోజుల్లో ఏర్పాటు చేసుకుందాం. ఈ 100 రోజులు మీరు కష్టపడితే జీవితాంతం మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీరు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి జీవితం మొత్తం కూడా మీరు దాదాపు ఎవరైనా కూడా 25 సంవత్సరాల లోపట్టే ఉందండి. చాలా చిన్న ఏజ్ మీరంతా కూడా. ఈ ఏజ్లో మీకు ఉద్యోగం వస్తే మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. మీరు సమాజానికి అనుకున్న సేవ చేయొచ్చు, మీ కుటుంబం బాగుపడుతుంది, మీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది, మీ గ్రామంలో మీరు ఇంకోరికి ఇన్స్పైర్ అవుతారు. కాబట్టి మీకు ఉద్యోగం రావడం అనేది చాలా మీ జీవితంలో మర్చిపోలేని అనుభూతి. మీ జీవితం ఒక లక్ష్య సాధన. మీరు ఏదైతే ఇన్ని రోజులు చదువుకొని డిగ్రీ చదువుకున్నారు, చిన్నప్పటి నుంచి చదువుకున్నారు కష్టపడి, చాలామంది తల్లిదండ్రులు ఇలా కష్టపడి లేబర్ పని చేసి కూడా కష్టపడి చదివించే వాళ్ళు ఉన్నారు. మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కష్టపడి వారు మీ కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషపడతారు. మేము కోచింగ్ ఇప్పించేందుకు కోచింగ్ చెప్పిన మాకు సపోర్ట్ చేస్తున్న పోలీస్ సిబ్బంది కానీ, పోలీస్ సహకారం చేస్తున్న పోలీసు వారికి, మన కోచింగ్ గోవర్ధన్ రెడ్డి గారికి మాకు కూడా చాలా సంతోషం ఉంటుంది. ఇంతకన్నా ఏమో. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లిలో సర్పంచ్ కాసొల్ల పద్మ దుర్గాప్రసాద్ మండల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఇటీవలే నూతనంగా గెలుపొందిన మండల సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డిని సన్మానించారు. గ్రామంలో నిరుపేద లబ్ధిదారు సుమలతకు 24,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగాం శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచ్ పద్మ దుర్గాప్రసాద్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. నాకంటే ఉరకరాదు వాంగ నీకు. అప్పుడు ఆయన చేసినటువంటి కృషి ముఖ్యమంత్రి గారు ఏదైతే చేస్తారో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రైతులందరూ కూడా ఏకపక్షంగా తీర్పునివ్వడం జరిగింది. అదే బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచి మరి చేసినటువంటి అంజిరెడ్డిని అత్యధిక మెజార్టీతోటి ఇక్కడ తుర్కపల్లి గ్రామస్తులందరూ కూడా వేయడం జరిగింది. అందులో భాగంగానే కార్యకర్తలందరూ కూడా కష్టపడి మరి డే అండ్ నైట్ కూడా పనిచేసి వారికి ఓట్లు వేయించినందుకు గాను వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ
మరి ఇక్కడికి వచ్చిన ఎంపీపీ గారు, అదేవిధంగా సర్పంచ్ గారు, సెస్ డైరెక్టర్ గారు, గ్రామశాఖ అధ్యక్షుడు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు చేస్తూ ధన్యవాదాలు. సెస్ డైరెక్టర్ ఉంటే 15 ఇలా మన పార్టీ మొత్తం గెలిచింది. నిజంగా శుభసూచకం. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్లు జరిగితే ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు. కానీ 15 స్థానాలు ఇలా గెలిచినాయంటే ఈ యొక్క పరిపాలన మీద, ముఖ్యమంత్రి గారికి మీద ఈ ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో మరొకసారి రుజువు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైనా కూడా గీటురా ఏంటంటే ఎలక్షన్లు మన యొక్క ప్రజల ఓటే దానికి మనకు గెలుపోవటంలో గీటురాయి. దానిలో భాగంగా 15 మనం గెలిచడం ఒక ఎత్తు. అందులో మన ముస్తాబాద్ మండలి తీసుకున్నట్టయితే దాదాపు 5800 పోలైతే 3400 ఓట్లు మనకే వచ్చి 65% ఓట్లు వచ్చి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఉన్నామని తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకే మండల సెస్ వినియోగదారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు ఒక ఎత్తు అయితే, గౌరవ మంత్రి గారు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటూ ఇక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం ఒక ఎత్తు. ఇవన్నిటిని కూడా ప్రజలు గమనించుకొని, రైతులు గమనించుకొని ఇలా మన పార్టీ బలపరిచిన అభ్యర్థి బకెట్ గుర్తు మీద చాలా పెద్ద ఎత్తున అన్ని ఊర్లలో సంపూర్ణ మెజార్టీ ఇచ్చిన మా ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మంచి మెజార్టీతో దాదాపు 1800 పైచలకు మెజార్టీతో గెలిపించేందుకు దీన్ని కష్టపడ్డ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగనే మనందరికీ కూడా ఆశీర్వదించిన వినియోగదారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ బర్కత్పురాలోని సెంట్రల్ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆయన్ను శాల్వాలతో సత్కరించి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కాచిగూడ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్, నల్లకుంట కార్పొరేటర్ యాకర అమృత తదితరులు విచ్చేసి గౌతమ్ రావును జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఉద్యమకారుడు బాబు హర్దాస్ లక్ష్మణ్ జయంతిని పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధి అహ్మద్గూడ వార్డ్ ఆఫీస్ వద్ద జై భీమ్ జెండా పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ వార్డ్ కౌన్సిలర్ కొత్త సురేఖ భాస్కర్ గౌడ్ సమక్షంలో అంబేద్కర్ సంఘం అహ్మద్గూడ ఆధ్వర్యంలో జ్ఞానమాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాను నాయక్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, అంబేద్కర్ సంఘం సభ్యులు ఎడ్ల బాలయ్య, దిలీప్ కుమార్, హనుమంత్, గౌడ బాలస్వామి, శ్రీకాంత్, చంద్రమౌళి, గంధపు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్త కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం చుక్కాపూర్ సంఘటనలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చీమర్ల అర్జున్ రెడ్డి ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు మేల్కొని ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. వెళ్తే సరి అయిన చికిత్స అందక ఆ మహిళలు చనిపోయిన ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరుగుతున్నా కానీ వాటి పునరావృతం కాకుండా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా పోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులేమో వాళ్ళ ప్రైవేట్ ఆసుపత్రులు బాగోగులు ధనార్జనే ధ్యేయంగా వాళ్ళు పనిచేస్తుంటే, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ నాయకులేమో భూదందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో బిజీగా ఉన్నారు. గతంలో ఎలక్షన్ల సమయంలో జైపాల్ యాదవ్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా తీర్చిదిద్దామని అడిగితే ఆ పిట్టెల దొరనేమో 100 పడకలేం కర్మ 300 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్ది ఇక్కడ ప్రజలకు అందిస్తామన్న హామీ ఏ గంగలో కొట్టుకపోయిందని నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. అయ్యా జైపాల్ యాదవ్ గారు, మీరు చొరవ చూపి ఆ ప్రభుత్వ ఆసుపత్రిని 300 పడకలుగా తీర్చిదిద్ది సరి అయిన వైద్యాన్ని అందించి ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేటివా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పటికైనా మీరు దృష్టి కేంద్రీకరించండి. ప్రభుత్వ ఆసుపత్రులపైన, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులపైన ఫోకస్ పెట్టండి. ప్రజలకు సరి అయిన నాణ్యమైన వైద్యాన్ని అందించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మిమ్మల్ని అడుగుతూ, చుక్కాపూర్ గ్రామంలో చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ప్రభుత్వం తరఫున మీరు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఇప్పియాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలీసుల ఆంక్షలపై టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన. వైసీపీ వాళ్ళకొకరులు తమకోరులా అని పోలీసులను నిలదీత. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 6 అరెస్ట్. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి. బోధనలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కీలక పాత్ర. దుల్మిట ఎంఈఓ నరసింహారెడ్డి. నాగిళ్ల పాఠశాలలో మంచినీటి కోసం విద్యార్థులు టీచర్ల ఇబ్బందులు. బోరు ఏర్పాటుతో ఉదారతను చాటుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.